కాబట్టి ఏం తెలుస్తుంది ఇవాళ చూడాలి. మరి స్పెషల్ పిటిషన్ వాళ్ళ బెంచ్ మీదకి వస్తుందా, రేపు వస్తుందా ఏందో చూడాలి. ఇక దిల్ రాజు నడుచుకోవాల్సిన పని ఉన్నది. మీరందరూ కూడా నాకు ఒక సమాధానం చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఒక తాగుబోతుల రాష్ట్రం అంటే ఒప్పుకుంటారా? తెలంగాణ రాష్ట్రం తాగుబోతులకు అడ్డా అంటే ఒప్పుకుంటారా? మీరంతా? తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 ఏళ్ల పరిపాలనలో చాలామంది తాగుబోతులు తెలంగాణ చేసినని చెప్పి కేసీఆర్ ఉద్దేశించి మాట్లాడితే ఎస్ వైన్ షాపులు పెరిగినాయి, బెల్ట్ షాపులు పెరిగినాయి కాబట్టి తాగుబోతులు తెలంగాణ రాష్ట్రాన్ని తయారు చేసిందంటే ఒక రాజకీయ ఆరోపణగా కేసీఆర్ పేరు ఇన్వాల్వ్ అయింది కాబట్టి విన్నాం మనం. ఈయన డైరెక్ట్ ప్రజలు ఉద్దేశించి ఏమంటున్నంటే ఆయన దిల్ రాజు, ఒకసారి వీడియో చూపిస్తాం మీకు. ఆయన సినిమా కోసం అందుకే అంటే నేను ఇటువంటి వాళ్ళని పట్టుకొచ్చి ఊరిదోలని పేదలను పట్టుకొచ్చి ఇట్లా వేస్తా అంటే వానికి ఊరు పేరు నేను అంటలేను. అంటే ఒక సిద్ధాంతం కానీ, ఒక ఐడియాలజీ కానీ, ఒక కథా కార్ఖానాలను తీసుకొచ్చి ఒక కుర్చీలో కూర్చోబెడితే ఇట్లే దౌర్భాగ్యమైన మాటలే మాట్లాడతారు. ఎవరండి దిల్ రాజు? ఎవరు అసలు నాకు అర్థం కాదు. నేను మొదటి నుంచి క్వశ్చన్ చేస్తున్నా. ఎఫ్డీసీ చైర్మన్ ఇవ్వడానికి దిల్ రాజుకున్న అర్హతలు ఏంటి? ఎందుకు ఇచ్చిరు ఆయనకి? ఆయన ఒక మాట మాట్లాడుతున్నారు, ఇక్కడ చూపిస్తాం మీకు. అది ఇగో ఏమంటున్నా ఆయన. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగలికి మటన్కి వైబ్ ఇస్తాం. పక్కన బెర్ర కొంత తీసుకొని ఇంకొక అవుతుంది. ఎంత దిక్కుమాల ముచ్చటిది. అంటే తెలంగాణలో తాగుబోతులని చేస్తావా నువ్వు? తెలంగాణను బహిరంగంగా ఈ రకంగా మాట్లాడతావా? నీకంత పావురం ఉంటే అంత కావరం ఉంటే ఆంధ్రకే పోకపోయినావు, మరి అక్కడ ఉండకపోయినావు, ఇక్కడ తెలంగాణ సినిమాలను తీస్తున్నావు. ఇక్కడ పరవిస్తే నాకు వద్దు, ఇక్కడ అందరు మొత్తం కూడా నాకు ఎంకరేజ్ చేయరు, తెలంగాణ సమాజం అటువంటిది కాదని చెప్పి పదవి వదులుకోకపోయినావు. నీకు ఆ పదవి ఎందుకు? నీ మాట అంటున్నా, ఎందుకు ఈ మాట అంటున్నా ఇంత ఘోరంగానే? పాపం ఆ మహిళను కూడా ఎందుకు నేను అడిగిన, ఆ పక్కన ఉన్నటువంటి అమ్మాయిని కూడా ఎందుకు నవ్వుతే ఇట్లా అన్నానంటే ఏం మాట ఇది? రేపటి రోజున మన ముంగడికి వచ్చి దొంగ అంటే ఎట్లా నాకు అర్థం కాదు. తెలంగాణ సమాజం ముందుకు వచ్చి మనల్ని మా సినిమాలు చూడండి అయ్యా, మా టికెట్లు కొనండి అయ్యా అని చెప్పి దండాలు పెట్టే మీరు తాగుపోతారంటే ఎట్లా నమ్ముతావు? నాకు అర్థం కాదు. దిల్ రాజును వెంటనే బహిరంగంగా కనుక క్షమాపణ చెప్పకపోతే గుర్తుపెట్టుకో బిడ్డ, నువ్వు బహిరంగంగా రోడ్ల మీద తిరుగుతావు కదా, ఈ తెలంగాణ సమాజానికి సమాధానం చెప్తుంది. రోడ్ల మీద తిరుగుతావు కదా నువ్వు, ఈ ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి రోడ్ల మీద తిరుగుతావు కదా, బయటకి తేడా పోవు కదా. డైరెక్ట్ ఎటుపోయినా హెలికాప్టర్ నీదిగా, రోడ్ల మీద తిరగవా, బయట దొరకవు జనానికి. ఏం తెలంగాణ జనాన్ని తాగుబోతాలు అంటావా నువ్వు? తాగుడు తెలుసు, తినుడు తెలుసు, కానీ తెలంగాణ ప్రజలకి సినిమాలు తెలియదా? నీకేం తెలుసు సినిమాలంటే? ఓ గోరెటెంకన్న పాటకు ఉన్నటువంటి విలువ ఉన్నదా నీకు? వాళ్ళ గోటుకున్న విలువ ఉన్నదా నీకు? ఓ దర్బెలైన పాటకి ఆయన ఆటకున్నటువంటి విలువ ఉన్నదా నీకు? ఓ ఏపూరి సోమన్న, వీళ్ళందరికీ అరపాటగాలు ఆటగాళ్ళు. నీకేం తెలుసు సినిమా అంటే? అదే అంటున్నా, తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ సినిమాని, తెలంగాణ కళాకారుని అణిచివేసిన దొంగ ఈ దిల్ రాజు. ఈ దిల్ రాజు ఎవడంటే తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ కళాకారులని, తెలంగాణ సాహిత్యాన్ని అణిచివేసిన దొంగ ఈయనే. ఏదో బలగం సినిమా ఒకటి రాగానే మొత్తం తెలంగాణ సమాజాన్ని ఉద్ధరించడానికి పెద్ద కలరింగ్ ఇచ్చింది, కానీ అది పెద్ద ఉపయోగం ఏం లేదు ఆయనతోని. ఏమాత్రం ఎక్కడ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ కళాకారులు నేను చూపిస్తా. 100 మంది కళాకారులను మోసం చేసి నేను 100 మందిని పాపం వాళ్ళు భయపడతారు బయట రావడానికి, కానీ నేను 100 మంది పేర్లు చెప్తా. ఒక సినిమా వచ్చింది అంతకుముందు, మంచి సినిమా, తెలంగాణకు సంబంధించి మన దగ్గర పెళ్ళి ఎట్లా చేసుకుంటారు ఏంది ఏం కథ అనే సినిమా ఒకరు వస్తే మాకు తెలిసిన డైరెక్టర్ ఒక ఆయన దానికి డైరెక్షన్ చేసిండు. సో ఆయన కష్టపడే సినిమా నిర్మించిండు, దానికి సంబంధించి బయట అవుట్పుట్ తీసుకొచ్చిండు. థియేటర్ అయితే కనీసం థియేటర్ ఆయన తెలంగాణ సినిమాలంటే థియేటర్లు మొత్తం ఆయన చేతిలో ఉంటాయి, ఇండస్ట్రీ మొత్తం ఆయన చేతిలో ఉంటుంది, ప్రొడ్యూసర్స్ మొత్తం ఆయన చేతిలో ఉంటారు, హీరోయిన్లు మొత్తం ఆయన చేతిలో ఉంటారు. ఇప్పుడు ఆఖరికి వస్తే తెలంగాణ సమాజాన్ని కూడా ఇట్లా మాట్లాడుతున్నారు. ఇటువంటి ఈ దొంగను ఏమందాం మనం? ఇక నేను ఎందుకు దొంగ అని ప్రస్తావిస్తాను? నేను దొంగనే. ఎట్లా దొంగ? మన సాహిత్యాన్ని, మన తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ సాహిత్యాన్ని, తెలంగాణ కళాకారులు, తెలంగాణ నటినట్లు అణిచివేసినటువంటి దొంగ ఈయనే. వాళ్ళందరినీ అణిచివేసిన దొంగ ఈయనే. ఏమంటుండే ఇంకా చూడండి ఒకసారి మళ్ళా. అగో ఎవరు చెప్పి నీకు సినిమాలు తక్కువని? ఎవరు చెప్పి నీకు సినిమాలు తక్కువని? తెలంగాణలో సినిమాలు తక్కువని? మన దగ్గర నటీనటులు లేరా? లేకపోతే సినిమాలు చూడరా? మరి సినిమాలు లేనప్పుడు తెలంగాణని థియేటర్లు ఎందుకు బంద్ చేసుకో? తెలంగాణని థియేటర్లు ఎందుకు? ఎవరు అడిగింది నీ సినిమా గురించి? నీ సినిమా ప్రమోషన్ కోసం వచ్చి ఈ బర్బాద్ మాట్లాడింది నాకు అర్థం కాదు. అది మోరా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సోయిదప్ మాట్లాడుతున్నావు, లేకపోతే తాగొచ్చినావు స్టేజ్ మీదకి? తెలంగాణలోకి కళ్ళు లేకపోతే కూర అంటే కావాలి, కానీ ఈ సినిమాలు అవసరం లేదు. మాకు అవసరం లేదు భయ్, మా సమాజం, మా జీవితం మాకు కావాలి. నువ్వు మమ్మల్ని తెలంగాణలో అందరినీ కలిసి నువ్వు ఏమంటారు కళ్ళు
ఇది తాగుతారని చెప్తావా, కూర అవును కళ్ళు తింటారని చెప్తావా? నువ్వు గడ్డి తింటున్నావా? గడ్డి తింటున్నావు నువ్వేమన్నా? గంత పెద్ద స్టేజ్ మీద నువ్వు మాట్లాడాల్సిన మాట ఇదేనా? ఆంధ్రప్రదేశ్లో ఒక సినిమాకు వైబ్ ఇస్తారట, సినిమాకు ఒక వైబ్ దొరుకుతుందట ఆంధ్రప్రదేశ్లో అయితే. ఇక్కడ వైబ్ దొరుకుతలేదట. ఒకసారి బయటికి రా, నీకు వైబ్ దొరుకుతుంది. నీ వీపు చూపెట్టు, నీకు వైబ్ చూపిస్తాం సినిమా అంటే వైబ్ ఏందనేది. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగలికి మటన్కి వైబ్ ఇస్తాం. అగా ఈ దుర్మార్గుడా. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దిల్ రాజు తెలంగాణ పైన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ ప్రజల్ని ఆగ్రహానికి కారణంగా మారాయి. విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి కానుక థియేటర్లో గ్రాండ్గా విడుదల కాబోతోంది. అనిల్ రావుపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు శిరీష్ నిర్మించారు. ఇక ఈ నేపథ్యంలో తాజాగా ప్రమోషన్స్లో భాగంగా ట్రైలర్ను లాంచ్ చేయగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ ఈవెంట్లో నిజామాబాద్లో మాట్లాడిన ఆయన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల జనాల సినిమాపై చూసిన ఆసక్తిని గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. బిడా, నువ్వు గుర్తుపెట్టుకో దిల్ రాజు, నువ్వు మొదటి నుంచి కూడా తెలంగాణ ద్రోహివే. మొదటి నుంచి కూడా తెలంగాణ ద్రోహివే నువ్వు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు కొంతమంది కూడా తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, కానీ వాళ్ళు 80% యాక్సెప్ట్ చేయరు. ఏదో రేవంత్ రెడ్డి దగ్గర కాళ్ళు పెట్టినావా, ఏళ్ళు పెట్టినావా, సంచులు పంపించినావా, నీకు చైర్మన్ పదవి వచ్చింది, నీకు బౌన్సర్ సెక్యూరిటీ గార్డ్ ఇవ్వాలి ఉంటుంటాడు కావచ్చు. ఎన్ని రోజులు ఉంటుంది పదవి? ఉఫ్ అని ఉత్తపోయే పదవి అది. ఓ 2 ఏళ్ళు లేదు, ఈ ప్రభుత్వం ఆశీర్వాదాలు ఉంటే ఇంకో 2 ఏళ్ళు పొడిగిస్తావు. ఏంది బలిపేని కండకావరం? తెలంగాణ తిరగవి ఇంకోసారి? తెలంగాణ రాష్ట్రం తిరగవా? నువ్వు ఉండేది ఎక్కడా? నువ్వు పండేది ఎక్కడా? గుర్తుపెట్టుకో, ఇటువంటి బర్బాద్ మాటలు మాట్లాడేది నోరామోరే అది. కడుపుకు నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఎక్కడైతే ఉంటున్నావో, ఎక్కడ ఏ సమాజాన్ని తిరుగుతున్నావో ఆ సమాజాన్ని ఉద్దేశించి ఈ రకంగా హీనంగా మాట్లాడతావా? ఏపీలో సినిమాకు వైబ్ ఇస్తే మన దగ్గర మాత్రం తెల్లగాళ్ళు మటన్ కూరకు వైబ్ ఇస్తామని దిల్ రాజు చెప్తున్నాడు. అంటే తెలంగాణలో తిండిపోతులు, తెలంగాణలో తాగుబోతులా నువ్వు ఉద్దేశంలా? మీరు చెప్పండి, చూసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే. తెలంగాణ వాళ్ళని ఈయన మటన్ తింటారు, తెల్లగాళ్ళు తాగుతారు, దీనికి వైబ్ ఇస్తారని చెప్తున్నాడు ఆయన. అంటే మీరు తెలంగాణ వాళ్ళందరూ కూడా, మన తెలంగాణ అందరూ కూడా తెలంగాణ వాళ్ళందరినీ ఆయన తాగుబోతులు, తిండిపోతులు అని చెప్తున్నాడు ఆయన. ఇటువంటి ఒక సినిమాని వ్యాపారం చేసి సమాజం ఎడబోతే నాకు పైసలు కావాలన్నటువంటి ఒక ద్రోహి, తెలంగాణ ద్రోహి దిల్ రాజు గురించా మనం మాట్లాడుకోవాలి. ఒకసారి నువ్వు బయట దీనికి ఎంత అంటే నాకు కొన్ని మాటలు డెఫినెట్గా అండి, నా ప్రాంతం మీద నాకు అభిమానం ఉంటుంది, నా ప్రాంతం మీద నాకు అభిమానం ఉంటుంది, నా ప్రాంతం మీద నాకు ప్రేమ ఉంటుంది, నా సామాజిక వర్గం అంటే నాకు ప్రేమ ఉంటుంది, నా బీసీ అంటే నాకు ప్రేమ ఉంటుంది. ఎందుకుంటుంది? మీరంతా కలిసి ఇప్పుడు ఉదాహరణ తీసుకుందాం. నేను నిన్న పాపం ఇదే ఒక చర్చ పెడితే ఒక పెద్ద మనిషి అంటాడు, ఏమంటాడంటే, అన్న పలానైనా బాగా సంపాదించని చెప్పి చర్చ పెడుతున్నా అంటే, చూడు బ్రదర్, నువ్వు అల్లు అర్జున్ బాగా సంపాదించినంటే అరే చాలా సెలబ్రిటీ లెక్క చూస్తారా అని, దిల్ రాజు సంపాదించినట్టు సెలబ్రిటీ లెక్క చూస్తారా అని, ఇంకోటి సంపాదించే సెలబ్రిటీ లెక్క చూస్తారా అని, ఒక బీసీ బిడ్డో ఎస్సీ ఎస్టీ బిడ్డో సంపాదిస్తే అరే ఎక్కడ దోసుకొచ్చిండ్రా అని మాట్లాడతారు. ఈ కొడుకుల్ని ఫస్ట్ నాలుకో వేయాలి అట్లా అంటారు. అరే మా వర్గాలు సంపాదించుకోలేవు, వ్యాపారాలు చేయలేవు, ఉద్యోగాలు చేయలేవు, ఏం చేయలేవా? మేము మా వర్గాలేమో సంపాదించి బాగా మంచిగా ఉంటే మేము దోచుకొచ్చినట్ట, మీరు సంపాదించుకుంటేమో దొరతనంగా సంపాదించినట్ట. అసలు దోపిడి దొంగలు మీరు. ఇంకెవరైనా మన వర్గాల గురించి, బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల గురించి కానీ, ఎవరైనా సామాన్యుల గురించి, ఏ సామాన్యుడైనా, సామాజిక వర్గాలను పక్కన పెడితే ఏ సామాన్యుడైనా కూడా సంపాదించి మంచిగా ఉంటుండంటే వాడిని కనుక పేరు చేసి నువ్వు దోచుకొచ్చినామని, దొంగతనం చేసుకొచ్చినామని హీనంగా మాట్లాడితే చెప్పు తీసుకొట్టుర్రి. అరే వాడు చేస్తున్నామో దొరతనమా, మనం చేస్తే దొంగతనమా? మంచిగా భర్త మనం చేసినట్టు దొంగతనం చేసినట్ట? ఇంకా నేను మంచిగా మాట్లాడు దిల్ రాజు గురించి, కానీ నేను కొంత టంగ్ స్లిప్ అవ్వదలుచుకోలేదు. ఇక ఈడీ కూడా దూకుడు పెంచిన వార్త